బావగారు 3 నెలల పాటు వారానికి ఒకసారి ఇలాగే చేయిస్తే ఒంటితో పాటు మనసు కూడా కుదుట పడుతుంది. రాజు, ప్రస్తుతానికి పింకీ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయ్యిందే కానీ అత్తయ్య కోలుకుంటే మళ్ళీ ముహూర్తాలు ఫస్ట్ నైట్ అని ప్రయత్నాలు చేస్తుంది కదా రాజు. తప్పకుండా చేస్తుంది అమ్మాయిగారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం వాటిని తిప్పికొట్టాలి. జీవన్ పింకీల మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి. జీవన్ నుండి పింకీని కాపాడాలి. ఆ తర్వాత ఆ రాఘవ ఎక్కడున్నాడో కనుక్కొని విజయాంబిక గారి బండారం బయట పెట్టి మీ అమ్మా నాన్నల్ని కలపాలి. అప్పుడు కానీ విజయాంబిక గారిలో మార్పు రాదు. వయసులో చిన్నవాళ్ళైనా గుణంలో ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో ఉన్నారు. మావయ్య, అంతా విన్నానమ్మా. ఇంట్లో ఏం జరుగుతుందో నాకు బాగా అర్థమైంది. అందుకే విజయాంబికలో మార్పు తీసుకురావాలని ప్రయత్నించాను. ఇలాంటి వైద్యాలు నా దగ్గర చాలా ఉన్నాయి. ఖచ్చితంగా విజయాంబికలో మార్పు తీసుకొస్తాను. రాఘవ ఎక్కడున్నాడో కూడా అత్తయ్య దీపక్లకే తెలిసే ఛాన్స్ ఉంది మావయ్య. రాఘవ ఎక్కడున్నాడో తెలిస్తే నాన్నకి నిజం చెప్పి అమ్మా నాన్నల్ని కలపొచ్చు. రాఘవతో కాదు, విజయాంబిక చేతే బావగారికి నిజం చెప్పిస్తాను. ఆ బాధ్యత నాది. కాకపోతే విరూపాక్షి మీద బావగారు చాలా కోపంగా ఉంటారు. ఆయన కోపాన్ని తగ్గించే బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకంటే విరూపాక్షి గురించి బావగారితో నేను ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఇప్పుడు గనక మాట్లాడితే ఆయనకి అనుమానం రావచ్చు. అది కూడా కరెక్టే అమ్మాయి గారు. మేము పెద్దయ్య గారి మనసు మార్చే ప్రయత్నం చేస్తాం. నువ్వు మార్చగలవా? నీ మీద ఆ నమ్మకం నాకుంది. కాకపోతే పింకీ కూడా ఏదో సమస్యలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవును మావయ్య, తన సంగతి కూడా మేము చూసుకుంటాం. ఎందుకంటే పింకీని ఏదో విషయంలో వాళ్ళు భయపెట్టి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా పింకీకే ప్రమాదం. సరే అమ్మా, పింకీ సంగతి మీరు చూసుకోండి. విజయాంబిక దీపకల సంగతి నేను చూసుకుంటాను. ఈ విషయంలో మీకు ఏ కష్టం వచ్చినా ఈ మామయ్య ఉన్నాడనే విషయం మీరిద్దరూ మర్చిపోకండి. సరేనా? అలాగే మావయ్య. రాజు, మావయ్య చెప్పారు అంటే ఖచ్చితంగా చేస్తారు. అత్తయ్య గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది పింకీ గోపీల గురించి. అదే ఆలోచిస్తున్నాను అమ్మాయి గారు. గోపి పింకీల విషయం పెద్దయ్య గారికి తెలిస్తే నిజంగానే చంపేస్తారు. మనకు తెలిసి ఇంట్లో చెప్పకుండా దాచామని తెలిస్తే మనల్ని క్షమించరు. మరేం చేద్దాం రాజు? గోపి డిప్రెషన్లో ఉన్నాడు కాబట్టి ఒకసారి వాడి గురించి అమ్మా నాన్నలకు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది అమ్మాయి గారు. పింకీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకైనా వాడు డిప్రెషన్ ఎదుర్కోవాలి కదా. మనం వాడిని ఇక్కడే ఉంచుకోలేం కాబట్టి అమ్మా నాన్నల దగ్గర ఉంచుదాం. నువ్వు చెప్పింది కరెక్టే రాజు. రేపే వెళ్ళి అత్తయ్య మావయ్యలతో మాట్లాడదాం. కానీ అమ్మవాళ్ళు నన్ను చూస్తేనే ముఖం మీదే డోర్ వేస్తారేమో అనిపిస్తుంది అమ్మాయి గారు. డోర్ వేసినా మనం వెనక అడుగు వెయ్యకూడదు. లోపలికి వెళ్ళాలి. గోపి గురించి మాట్లాడాలి. నేను మాట్లాడతాను, సరేనా? సరే అమ్మాయి గారు, గోపిని తీసుకుని రేపే వెళ్దాం.
రా రాజు. ఎందుకురా అయ్యా మేము వద్దంటే వస్తున్నారు? అసలు మేవెందుకు రాకూడదో ఒక్క మాట చెప్పండి మావయ్య. పోనీ మీరు చెప్పండి అత్తయ్య. పోనీ మీలో ఎవరైనా మేవెందుకు రాకూడదో ఒక్క కారణం చెప్తారా? చెప్పలేరు, ఎందుకంటే మీ దగ్గర కారణాలు లేవు కాబట్టి. అయినా మేము మీరెందుకు రానివ్వట్లేదో తెలుసుకుందామనో తేల్చుకుందామనో రాలేదు. ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనొచ్చాం. కొంపతీసి మళ్ళీ ఇడిపోతున్నామని చెప్పరు కదా. ఆ మాటే చెప్తే నా ప్రాణం ఇక్కడే పోతుంది. స్వామి, రాజు రూపులు విడిపోయేది కాకుండా ఇంకేదైనా పర్వాలేదు, విడిపోతామని మాత్రం చెప్పనీయకు. అయినా మీకు మాకు మధ్యలో ముఖ్యమైన విషయాలు ఏటుంటాయి అమ్మాయి గారు? ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా అలా తలదించుకుని నిల్చున్నారెందుకు? మేము కదా తప్పు చేసింది, మేము తలదించుకోవాలి, మీరు కాదు. ఇంతకీ మీరు వచ్చిన విషయం చెప్పండి. గోపి, ఎరా గోపి, నువ్వెప్పుడు వచ్చావురా? ఎప్పుడు వచ్చాడని కాదయ్యా, ఈడతో కలిసి ఎందుకు వచ్చాడో అడుగు. మీ గోపి గోడలు దూకుతుంటే పట్టుకుని కొడుతున్నారు. సొంత తమ్ముణ్ణి కళ్ళ ముందు పట్టుకుని కొడుతుంటే చూసి తట్టుకోలేని అన్న ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏడు చెప్తున్నారా వీళ్ళు? నువ్వు గోడలతో ఒకటి పెట్టరా? గోపి ఒక అమ్మాయిని ప్రేమించాడు నాన్న. రేయ్, నిజమేనా? మీ నాయన రేయింబావుళ్ళు కష్టపడి నిన్ను చదివిస్తుంటే నువ్వు ప్రేమ దోమ అంటూ గోడలు దూకుతావంటరా? ఒరేయ్, ప్రేమలో తిండి పెట్టవురా, కష్టపడితేనే. అసలు అయినా ఎందుకురా మనకి ప్రేమలో? నేను అలా చెప్తే సూసైడ్ చేసుకోవడానికి పరిగెత్తాడు. వాళ్ళ పెళ్ళి నేను చేస్తానని ఆపితే ఇప్పుడు మీ ముందు ఇలా ప్రాణాలతో ఉన్నాడు. లేదంటే ఈ పాటికి ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఏమైందిరా గోపి నీకు? ఒక అమ్మాయి కోసం చచ్చిపోతావా? చచ్చిపోవాలనుకున్నప్పుడు మీ అమ్మ నాన్న గుర్తు రాలేదా నీకు? గోపి చనిపోవాలి అనుకుంది అమ్మాయి కోసం కాదత్తయ్యా, ప్రేమ కోసం. వాడు ప్రేమించింది ఎవరినో కాదు. ఎవరిని ప్రేమించావురా? పెద్దయ్య గారి తమ్ముడు కూతురు పింకీని ప్రేమించాను పెదనాన్న.
చిన్నమ్మాయి గురి ప్రేమించావా? చదువుకోమని సిటీకి పంపిస్తే ప్రేమలో దోమలో అంటావురా నువ్వు? అసలైన ప్రేమలో పడ్డానికి నీకు పెద్దయ్య గురింటి అమ్మాయి దొరికినదా? నిన్ను ఆగు నాన్న. చంపేయాలిరా. నాన్న, వద్దు నాన్న. నీకు నా మాట బుద్ధి జ్ఞానం ఉన్నదిరా? ఓ, నాన్న. కడుపుకి అన్నం తిన. నువ్వు ఆగు. మావయ్య. చెప్పు. పెద్దింటోళ్ళని ప్రేమిస్తే బతుకులు ఎలాగుంటాయో మమ్మల్ని చూసిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదా? పెళ్ళైపోయిన అమ్మాయిని ప్రేమించడం ఏంట్రా? తన కోసం సావడం ఏంట్రా? ఒరేయ్, ఆ ఇంటి బిడ్డని ఈ ఇంటి బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకోవటం వల్లే ఆ ఇంటి పరువు పోనాది. ఈ ఇంటి బతుకులు బరువైపోనాయి, మాటలు కూడా కరువైపోనాయిరా. ఇలాంటి టైంలో మళ్ళీ నువ్వు ఆ ఇంటి అమ్మాయిని ప్రేమించడం ఏంట్రా? ప్రేమ అనేది ఇల్లును చూసి పుట్టదు మావయ్య, మనసును చూసి పుడుతుంది. రూపా, ప్రేమ గురించి అర్థం లేని అర్థాలు చెప్పి గోపిని చెడగొట్టద్దు. రెండు మనసులు ఇష్టపడుతున్న పాపానికి రెండు కుటుంబాలు బాధపడ్డాయి. ప్రేమంటే కేవలం రెండు మనసులు కలవటం కాదు, రెండు కుటుంబాల్లోని ఒక్క మనసు కూడా బాధపడకుండా ఉండటం. ఈ వయసుకు మేము చాలా మంది ప్రేమికుల్ని చూసాం. మేము చూసిన వాళ్ళలో కుటుంబాల్ని బాధ పెట్టకుండా బాగుపడిన ప్రేమికులు లేరు, ప్రేమికుల్ని బాధ పెట్టకుండా బాగుపడిన కుటుంబాలు లేరు. ఒరే, మనలాంటి మధ్యతరగతి వాళ్ళ ప్రేమలన్నీ మధ్యలోని ముగింపు పలికేస్తాయమ్మా. రే గోపి, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోనది. పిచ్చి పిచ్చి ఆశలు వేయకుండా మీ అమ్మ నాన్న చెప్పినట్టు బుద్ధిగా వెళ్ళి చదువుకో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇదిగో, ఇంకొకసారి పెద్దయ్య గోరింటి వైపు చూస్తే పెద్దయ్య గోరు ఏడు చేస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను చంపేస్తాను. పోదులుబా, వెళ్ళి బుద్ధిగా చదువుకో. మావయ్య, పింకీ కూడా గోపిని ప్రేమిస్తోంది. పింకీకి ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా రూపా. చూడండి, మీకు వీలైతే అడిగి బుద్ధిగా రెండు మంచి మాటలు చెప్పి ఆడు బతకటానికి ఏర్పాటు చేయండి, లేకపోతే వదిలేయండి. అంతేగాని ఇలాంటోటికి భుజం తట్టి ప్రోత్సహించబాకండి. మీ పెద్దవాళ్ళతో వచ్చిన ప్రాబ్లమే ఇది నాన్న. వాడు పింకీ లేకుంటే చచ్చిపోతాను అంటున్నాడు నాన్న. మీరు అర్థం చేసుకోకుండా వాడికి బుద్ధి మాటలు చెప్తున్నారు. బుద్ధి మాటలు వినే వయసు దాటిపోయాడు నాన్న వాడు. గోపి గురించి మీతో మాట్లాడదామని వచ్చాం మావయ్య. మీరు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. గోపికి ఏం కావాలో ఏం చెయ్యాలో అది మేం చూసుకుంటాం. పదరాజు, పద గోపి, పద. ఒరే గోపి, అమ్మగారు, ఈ విషయం పెద్దయ్య గురికి తెలిస్తే ఇంకేటైనా ఉన్నదా? రాజు గురించి అన్నీ తెలిసిన పెద్దయ్య గురి క్షమించలేదు. అలాంటిది మళ్ళీ రాజు తమ్ముడు అదే ఇంటి బిడ్డను ప్రేమించాడని తెలిస్తే రాజును కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారేమోనని చాలా భయంగా ఉన్నది అమ్మగారు. అప్పలనాయుడు, రాజు రూప ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు, కానీ రాజు రూపలు మాత్రం తప్పుడు నిర్ణయాలు తీసుకోరనిపిస్తోంది. అయినా మా గోపిక ఆ ఇంటి బిడ్డ మీద ప్రేమేంటి అమ్మగారు? ప్రేమకి అంతస్తులు కులమతాలు అడ్డు కావు కదా ముత్యాలు. రాజు రూపులున్నారు కదా, చూద్దాం.
ఏం చేద్దాం రాజు? పింకీ విషయం తేలే వరకు నాన్నకి చెప్పలేము. అత్తయ్య వాళ్ళకి చెప్తే వాళ్ళు భయపడుతూ గోపిని బాధ పెడుతున్నారు. వదినా, మా గురించి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. పెద్దనాన్న చెప్పినట్టు పెద్దయ్య గారు ఒప్పుకోరు. అంటే పింకీ నేను కలవడం కుదరదు. నా వల్ల మీరిద్దరు ప్రాబ్లమ్స్లో పడడం నాకు ఇష్టం లేదు. నన్ను ఇలా వదిలేయండి. నా సావేదన నేను చస్తాను. చచ్చిపోయేంత పిరికోడివి ఎలా ప్రేమించావురా? ప్రేమంటే చచ్చిపోవడం కాదు, బ్రతికించడం. నీలాంటి పిరికోళ్ల వల్లే ప్రేమకు అర్థం మారిపోతుంది. ఇంక నన్ను ఏం చేయమంటావన్నా? నా పరిస్థితి మీకు అర్థం కావట్లేదు. నాకు అర్థం అవుతుంది. నువ్వు నిన్న రాత్రి పింకీని కలిసినప్పుడు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పిందా? లేదన్నా. జీవితంలో నీ మొహం నాకు చూపించకు అని చెప్పిందా? లేదన్నా. ఎందుకు గోపి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? ఇదంతా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవడం వల్ల జరిగిందని చెప్పిందన్నా. రే గోపి, ఆ రోజు నువ్వు వెళ్ళిపోయాక ఏదో జరిగింది. అమ్మాయి గారు, అదంతా అప్పటికప్పుడే జరిగిన విషయం. పింకీకి జీవానికి ముందు పరిచయమే లేదు. కానీ పింకీ తన ఇష్టంతోనే పెళ్లి జరిగిందని చెప్పింది. అంటే ఆ రోజు ఏదో జరిగింది. అదేంటో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే జీవన్ గడ్ ఒక్కడే మనకున్న ఆప్షన్. రాజు, ఆ జీవన్ మనల్ని ఇబ్బంది పెట్టాలనే వచ్చానని చెప్పాడు. కాబట్టి వాడి ఫోకస్ అంతా మన మీదే ఉంటుంది. ఆ శ్వేత కూడా మన ఇంటికొచ్చి వాళ్ళ అన్న సంసారం ఎలా ఉందో అని చూడకుండా మన మధ్య దూరం పెంచడానికి ట్రై చేసింది. అంటే వాళ్ళు పింకీని అడ్డు పెట్టుకుని మనల్ని దూరం చెయ్యాలి అనుకుంటున్నారు. అయితే మనం కూడా ఆ శ్వేతని పావుగా వాడుకొని జీవన్ గాడితో ఆడుకుందాం అమ్మాయి గారు. శ్వేతను ఎలా వాడుకుంటాం రాజు? శ్వేత జీవన్కి సపోర్ట్ చేస్తుంది కానీ మనకి సపోర్ట్ చేయదు కదా. పింకీ మనకు సపోర్ట్ చేయాలి కానీ జీవన్కి ఎలా సపోర్ట్ చేస్తుంది అమ్మాయి గారు? జీవన్ పింకీ మెళ్ళలో తాళి కట్టి భయపెడుతున్నాడు కదా రాజు. అదే పని మనం చేద్దాం అమ్మాయి గారు. అర్థం కాలేదు రాజు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఇలా చేద్దాం. అర్థమైంది కదా? అయితే శ్వేతకి ఫోన్ చేయి రాజు. రాజు నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? ఏంటి నాకు ఫోన్ చేసావు? శ్వేత, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నేను శ్వేతని, రూపని కాదు. నాకు తెలుసు శ్వేత, నేను నిన్ను పర్సనల్గా కలవాలి. ఏం మాట్లాడుతున్నావు రాజు? నువ్వు వస్తున్నావా లేదా చెప్పు. నువ్వు పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను రాజు? నేను లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చే కలుద్దాం. సరే. పదండి అమ్మాయి గారు, అరేంజ్మెంట్స్ చేసుకుందాం. పదరా. రాజు తనంతట తానే ఫోన్ చేసి పిలిచాడు. ఎందుకో ఏంటని క్యూరియాసిటీగా ఉంది.